5 రూపాయలకే మధ్యాహ్న భోజనం అందిస్తున్న బల్దియా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా అందించేందుకు సిద్ధమైంది. దసరాకు సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు 25,000 మందికి 5 రూపాయలకే మిల్లెట్ టిఫిన్స్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను మాడిఫై చేసి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుతో బ్రేక్ఫాస్ట్, లంచ్ అందివ్వనుంది జీహెచ్ఎంసీ. పేదలు, రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారుల ఆకలి తీర్చేందుకే మరో పథకాన్ని అమలు చేయనుంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం అందిస్తున్న బల్దియా ఇందిరమ్మ క్యాంటీన్లతో 5 రూపాయలకే మిల్లెట్ టిఫిన్స్ పెట్టనుంది. మొదటి దశలో 60 ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకంతో ప్రతిరోజు సుమారు 25,000 మందికి ప్రజలకు టిఫిన్స్ పెట్టనున్నారు. టిఫిన్ పథకంతో ఇడ్లీ, ఉప్మాలతో పాటు మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, పూరీలు, పొంగల్ వంటి బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. ఒక్కో ప్లేట్ ధర 5 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్కో ప్లేట్ టిఫిన్ తయారీకి 19 రూపాయల ఖర్చు అవుతుంది. వీటిలో వినియోగదారులు 5 రూపాయలు చెల్లిస్తే మిగిలిన 14 రూపాయలు జీహెచ్ఎంసీ భరించనుంది. వారంలో 6 రోజులు తెరిచి ఉంటాయని, ఆదివారం సెలవని తెలిపారు అధికారులు. పేద ప్రజలకు తక్కువ ధరకే మంచి భోజనం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ సర్కార్ 2013లో 5 రూపాయల అన్నపూర్ణ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అప్పట్లో నాంపల్లి రైల్వే స్టేషన్లో మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని పేదలు, కూలీలు, వివిధ పనుల మీద నగరానికి వచ్చేవారికి తక్కువ ధరలో భోజనం అందించాలని 139 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిని పునర్నిర్మించి 150కి పెంచారు. ఐదు రూపాయల భోజనంలో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూర, 15 గ్రాముల పచ్చడి అందిస్తున్నారు. ఒక్కో ప్లేటు భోజనానికి 27.63 రూపాయల ఖర్చు అవుతోంది. దీనిలో లబ్ధిదారులు 5 రూపాయలు చెల్లిస్తుండగా మిగిలిన 22.63 రూపాయలను జీహెచ్ఎంసీ భరిస్తుంది. ఈ పథకం కోసం జీహెచ్ఎంసీ ప్రతి సంవత్సరం సుమారు 15 కోట్లు ఖర్చు చేస్తోంది. దసరా పండుగకు సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభిస్తారని తెలిపారు జీహెచ్ఎంసీ అధికారులు.